అందరికీ నమస్కారం. నేను సుధాని. మీకు తెలుసా మనం హోటల్ పెట్టుకున్నామా అనుకుంటారు మన పక్కింటి వాళ్ళు. ఎందుకంటే మనం చేసిన బిర్యానీ గుమగుమలు వాళ్ళ ఇంటి వరకు వెళ్తాయి కాబట్టి. అలా గుమగుమలు ఆడాలంటే షాహీ బిర్యానీ మసాలా ఇలా తయారు చేసుకోవాలి. దీనికోసం తాజా మంచి క్వాలిటీ మసాలా దినుసులు తెచ్చుకోవాలి. అందరికీ కొలతలు చూసుకునే మిషన్ ఉండదు కాబట్టి ఏదైనా ఒక పెద్ద స్పూన్తో ఇప్పుడు చెప్పే కొలతల ప్రకారం వేసుకుని పౌడర్ చేసుకుంటే అసలు సిసలైన రాయల్ షాహీ బిర్యానీ మసాలా ఇంట్లోనే తయారవుతుంది. ముందుగా ప్యాన్ వేడెక్కించి స్టవ్ ఆపేసుకోవాలి. అప్పుడు 3 స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. అలానే 1.5 స్పూను షాజీరా వేసుకోవాలి. మామూలు జీలకర్ర కూడా 1.5 స్పూన్ వేసుకోవాలి. అలానే పచ్చ యాలకులు 2 స్పూన్లు, నల్ల యాలకులు 1 స్పూన్ వేసుకొని మిరియాలు 2 స్పూన్లు వేసుకోవాలి. శీతాకాలం అయితే ఇంకాస్త పెంచుకోవచ్చు. లవంగాలు మాత్రం 1 స్పూన్ సరిపోతుంది. దాల్చిన చెక్క ఇలా 2 రకాలుగా దొరుకుతుంది కదా. మీకు అందుబాటులో ఉన్న మంచి రకం చెక్క తెచ్చుకొని 4 ఇంచుల దాల్చిన చెక్క ముక్కలు రెండింటిని ముక్కలుగా చేసి వేసుకోవాలి. అలానే స్టార్ అనాస పెద్దవి ఒక 2, మరాఠీ మొగ్గలు చిన్నవైతే ఒక 5-6, పెద్దవైతే ఒక 4 వేసుకొని జాపత్రి 1/2 స్పూను, జాజికాయ మాత్రం 1/2 ముక్క సరిపోతుంది మంచి ఫ్లేవర్ కోసం. అలానే బాడిగ మిర్చి ఒక 4-5 వేసుకోవాలి మంచి రంగు కోసం. రాతి పువ్వు కూడా 2 స్పూన్లు, బిర్యానీ ఆకులు ఒక 10-15 ఆకుల్ని ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఇవి పౌడర్ చేసేటప్పుడు నలగడానికి అనుకూలంగా కాస్త వేడెక్కనివ్వాలి. ఎక్కువసేపు వేపేయకూడదు. బాగా వేపేస్తే ఇప్పుడు బాగున్న కాస్త నెల 15 రోజులు నిల్వ ఉంచి వాడుకుంటాం కదా, అప్పటికి వాసన అంతా పోతుంది. అందుకే చేతులతో కలిపేంత వేడి మాత్రమే చేయాలి. అడుగునవి పైకి పైవి కిందకి కలుపుతూ ఉంటే 2-3 నిమిషాలకి ఇలా తుంచితే విరిగేటంతా వేగుతాయి. అప్పుడు స్టవ్ ఆపేసి 1 స్పూన్ కస్తూరి మేతి వేసి ఒకసారి కలిపి చల్లారనివ్వాలి. బాగా చల్లారాక నేను కాస్త వేయించిన యాలకులు తీసి పక్కన ఉంచుతున్నాను. ఇప్పుడు ఈ దినుసుల్ని తడిలేని పొడి మిక్సీ జార్లో వేసుకొని దీనిలోనే 1 స్పూన్ పసుపు వేసుకొని, ఇది పౌడర్ చేసుకునే పద్ధతి కూడా ఎలా అంటే ఒకేసారి గ్రైండ్ చేసి పౌడర్ చేసేయకూడదు. ఇలా పల్స్లో ఆగి 5-6 సార్లు గ్రైండ్ చేస్తే చాలు. అప్పుడు మిక్సీ జార్ వేడెక్కకుండా చక్కగా దినుసులు గ్రైండ్ అవుతాయి. నెల రోజుల తర్వాత కూడా మంచి సువాసనతో ఉంటుంది పౌడర్ కూడా మెత్తని పిండిలా గ్రైండ్ చేయకుండా కాస్త బరకగా ఉంచుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీనిలో పక్కన ఉంచుకున్న యాలకులు, కొన్ని ముక్కలుగా చేసిన బిర్యానీ ఆకులు వేసి ఒకసారి కలిపి తడిలేని గాజు సీసాలోకి తీసుకుని వాడుకుంటే హోటల్లో లాగా గుమగుమలాడే వెజ్ అయినా నాన్ వెజ్ బిర్యానీ అయినా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. నచ్చిందా మీకు మసాలా? నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ట్రై చేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.